ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. ఎవరు అసంతుష్టం చేసినా స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులు కూడా మీ స్థితి ద్వారా సంతుష్టం అవుతారు. ఇతరుల లోపం తమ లోపంగా భావించి నడిస్తే స్వయం కూడా సంపూర్ణంగా అవుతారు అని బాబా అంటున్నారు. పలానా కారణంగా నా పురుషార్థం నడవటం లేదు అని భావించకండి అని అంటున్నారు బాబా. బేహద్దులో ఉండే పురుషార్థం ద్వారా హద్దు స్వతహాగానే సమాప్తం అవుతుంది. భక్తి ఆత్మల వల్లే హద్దు సమాప్తి అయిన తర్వాత బేహద్దులోకి వస్తామని భావించకండి. ఇప్పుడు ఆ సమయం సమాప్తం అయిపోయింది అని బాబా అంటున్నారు. ఉల్లాసము సోమర్తనాన్ని సమాప్తం చేస్తుందన్నమాట. సోమర్తనం కూడా విశేష వికారమే, ఒక వికారమే. అది ఆత్మలు ఏ విధంగా విఘ్నం వేస్తుందంటే ఆలోచిస్తాము, చేస్తాము, చేసి తీరుతాము, అయిపోతుంది, రేపటి నుంచి చేస్తాము, పలానా వారు చెప్తే చేస్తాము. ఇవన్నీ సోమర్తనపు మధురమైన నిద్రలు అని బాబా అంటున్నారు. సోమర్తనం బాబా నుండి దూరం చేస్తూ మోసం చేస్తుంది అని బాబా అంటున్నారన్నమాట. జ్ఞానానికి విరుద్ధంగా ఏ వస్తువైనా స్వీకరిస్తే జ్ఞాని కాదు అజ్ఞాని అని అంటారని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.